సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే మంచి యంగేజ్లో ఉండే వాళ్ళకి, అంటే ఒక 20sలోనో 30sలోనో ఉండే వాళ్ళకి ఇయర్లీ ప్రీమియం తక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఎవరైతే ఒక 45 ఏజ్ గ్రూప్లోనో 50 ఏజ్ గ్రూప్లోనో 60 ఏజ్ గ్రూప్లో సీనియర్ సిటిజన్స్గా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఇయర్లీ కట్టే ప్రీమియం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. అదేవిధంగా ఆ ఇన్సూరెన్స్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా చిన్న మొత్తంలో, తక్కువ మొత్తంలో బెనిఫిట్స్ ఉంటాయి, అంటే సీనియర్ సిటిజన్స్కి. కాబట్టి ఈ 50s ఈ 60sలో ఉండే పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్లో ఇటువంటి ఇబ్బందుల్ని ఏ విధంగా అధిగమించి ముందుకెళ్ళొచ్చు అంటారు? అసలు పర్టికులర్గా అండి, ఈ హెల్త్ కేర్ కాస్ట్ చూసుకుంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో స్పెసిఫిక్గా, అంటే మనకి ఇక్కడ యంగ్ ఏజ్ గురించి కాకుండా స్పెసిఫిక్గా సీనియర్ సిటిజన్స్ చూద్దాం, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి. ఏమవుద్దంటే వీళ్ళు ప్రాపర్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వాళ్ళ రిటైర్మెంట్ కార్పస్ కూడా ఎగ్జాస్ట్ అయ్యే ఛాన్స్ అయిపోతుంది. వేరే ఆప్షన్ ఏం లేదు. అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే దేర్ ఈస్ అ రిపోర్ట్ బై ఇన్సూరర్ ప్లమ్ అని ఒక రిపోర్ట్ ఉంది. వాళ్ళు చేశారు అనాలిసిస్ చేసినప్పుడు హెల్త్ కేర్ కాస్ట్స్ ఎవ్రీ ఇయర్ 14% చొప్పున పెరుగుతున్నాయి. అంటే ఈరోజు 100 రూపీస్ ఉంటే రేపు 114. అదే రీటైల్ ఇన్ఫ్లేషన్ మనకు జనరల్గా వేరే ద్రవ్యోల్బణం మనం రీటైల్గా చూసుకుంటే అది 5 to 6% ఆర్ 4 to 5%. అదేమో 14% హెల్త్ కేర్ కాస్ట్, ఇదేమో 4 to 5%. అంటే సపోజ్ ఈరోజు 1000 రూపాయలు అయిందనుకోండి హెల్త్ కేర్ కాస్ట్, ఈరోజు 1000 రూపాయలు అయితే రీటైల్ ఇన్ఫ్లేషన్ అయితేనేమో 1628 అవుతుంది ఒక 10 yearsకి. ఈరోజు 1000 అనుకుంటే ఒక 10 yearsకి రిటైల్ ఇన్ఫ్లేషన్ 4 to 5% చొప్పున పెరిగితే 1600 ఆడ్ అవుతుంది. వెరాజ్ హెల్త్ కేర్ కాస్ట్ 3700 ఆడ్ అవుతుంది. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది, నేను ఇప్పుడు కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి తీసుకొని పేరెంట్స్కి తీసుకునేటప్పటికి ఏమవుతుందంటే ఆ ప్రీమియమ్స్ చెక్ చేసినప్పుడు ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండేసరికి వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకంటే మేము ఇప్పుడు ప్రీమియం కట్టి క్లెయిమ్ కాకుంటే ఆ ఇయర్ ప్రీమియం వేస్ట్ అవుతుంది కదా, ఒక 5 year 10 year ఇట్లాగే నేను సేవ్ చేస్తూ ఉంటా, హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చిన రోజు దీన్ని తీసి అక్కడ కడతా అని అంటారు. కానీ ఇక్కడ వన్ ఇంపార్టెంట్ పాయింట్, హెల్త్ కేర్ కాస్ట్ 14% చొప్పున పెరుగుతుందండి. అంటే మరి 14% చొప్పున మీరు ఇక్కడ పెట్టిన అమౌంట్ గ్రో అవుతుందా? గ్రో కాలేదు అని అంటే దెన్ ఏమైతుంది, అగైన్ ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ రిటైర్మెంట్ కార్పస్ నుంచి తీయాల్సి వస్తుంది. అంటే యాక్చువల్గా మా ఇంట్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ నేను రెగ్యులర్ ఇయర్లీ కడుతుంటాను కాబట్టి 3-4 years నుంచి కడుతున్నాం కదా, ఇప్పుడు దాకా మనం హాస్పిటల్కి వెళ్ళలేదు కదా, డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి కదా అని అడుగుతుంటారు. బట్ నో క్లెయిమ్ బోనస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అవసరం పడ్డప్పుడు అది మనకి ఉపయోగపడుతున్న సంగతి చాలా మందికి తెలియదు. అది ప్లస్ మోర్ ఎవర్ ఏంటంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ని ఎలా చూడాలంటే దట్స్ అన్ ఎక్స్పెన్స్. మనం జనరల్గా బడ్జెటింగ్ చేసినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్కి కట్టిన ప్రీమియం ఎక్స్పెన్స్, కార్ ఇన్సూరెన్స్ కట్టిన ప్రీమియం ఎక్స్పెన్స్. ఎందుకంటే మనకేం క్లెయిమ్ రాదు అని ఉద్దేశంతోనే కట్టాలి, క్లెయిమ్ రావద్దు అనే ఉద్దేశమే మైండ్లో ఉండాలి. బికాస్ ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ నుంచి వచ్చినా కానీ ఇంకొంచెం ఒక 5% ఎవడో పాకెట్ నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో హెల్త్ వెల్త్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. సో స్పెసిఫిక్గా సీనియర్ సిటిజన్స్ కేసులో ఇదండి, అంటే ప్రీమియం ఎక్కువ కదా, ఎందుకు ఇది క్లెయిమ్ చేయనప్పుడు వేస్ట్ అవుతుంది, సేవ్ చేస్తాం ఇదే కడతామని అంటారు కదా, అక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ వన్ మోర్ రిపోర్ట్, ఇంకో రిపోర్ట్ ఏం చెప్తోంది అని అంటే, దిస్ ఈస్ ఫ్రమ్ ఇండియాస్ మిసైల్ మిడిల్ అని నీతి ఆయోగ్ 2021లో ఇచ్చింది రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారము ఎవ్రీ ఇయర్ 7% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ దే ఆర్ ఫోర్స్డ్ టు మూవ్ ఇన్ టు పవర్టీ. పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు ఒక 7%.
ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ హెల్త్ కేర్ కాస్ట్స్. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండట్లేదు, క్లెయిమ్ వచ్చేసరికి ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. స్పెసిఫిక్గా మీరు చూడండి డిస్ట్రిక్ట్స్లలో, ఇప్పుడు మనం సిటీ పక్కన పెట్టండి, డిస్ట్రిక్ట్స్లలో హాస్పిటల్స్ చూడండి ఎలా నడుస్తున్నాయి. ఆ హాస్పిటల్స్ నడిచేది కంప్లీట్గా చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి చూపించుకునే వీళ్ళ దగ్గర. ఎంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అక్కడ? లేదు. సో వాళ్ళ ఆస్తులు నమ్ముకొని పావర్టీలోకి వెళ్ళాల్సి వస్తుంది. 7% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఎవ్రీ ఇయర్ ఆర్ గోయింగ్ ఇన్ టు దిస్. చాలా మంది కూడా చెప్తుంటారు, డాడీకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల పలానా ప్రాపర్టీ అమ్మేసాము, మమ్మీ హాస్పిటలైజ్ చేయడం వల్ల ఇల్లు అమ్మేసామని చాలా మంది అంటే వాళ్ళ రియల్ టైమ్ సినారియోస్ గురించి చెప్తుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది అని చెప్తుంటారు చాలా మంది. యా, అంటే ఇక్కడ ఏమైతుంది అని అంటే ఈ 2 రిపోర్ట్స్ వల్ల, నేను ఫస్ట్ చెప్పిన రిపోర్ట్ ఏంటి, హెల్త్ కేర్ కాస్ట్ 14% చొప్పున పెరుగుతుంది, రీటైల్ ఇన్ఫ్లేషన్ 4 to 5. ఈ అవేర్నెస్ తెలియక, సెకండ్ పాయింట్ ఏంటి, 7% ఇండియన్ పాపులేషన్ దే ఆర్ ఫోర్స్డ్ ఇన్ టు పావర్టీ. అంటే ఈ అవేర్నెస్ అనుకోండి అండ్ ఈ కాస్టింగ్, రైజింగ్ హెల్త్ కేర్ కాస్ట్, ఈ 2 రీజన్స్ వల్ల ఏమైతుంది అని అంటే కొన్ని ప్లేసెస్లో లైక్ ఇంటీరియర్స్ వాళ్ళు ప్రీమియం వేస్ట్ అనుకొని పాలసీ తీసుకోవట్లేదు, దాని వల్ల వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. సో మరి సరే, రిపోర్ట్స్, అనాలిసిస్ ఇవన్నీ ఇలా ఉన్నాయి, మరి దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగా అని అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు ఈ రెండింటిని ఓవర్కమ్ చేసి పాలసీ తీసుకోవాలి అని అంటే ఒక ఆప్షన్ టాప్అప్ ని యూజ్ చేయాలి, సూపర్ టాప్అప్. ఎందుకంటే జనరల్ గా 5 లక్షలు 10 లక్షలు అంటే ఇవాళ రేపు సరిపోదండి, ఎవరికి సరిపోదు. మరి హయ్యర్ కవరేజ్కి వెళ్ళినప్పుడు, నేను బేస్ పాలసీకి హయ్యర్ కవరేజ్ వెళ్తున్నప్పుడు ప్రీమియం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే 2 adults 2 kids నా ఫ్యామిలీకి నేను కట్టేది 10 lakhs కి అరౌండ్ 27-28,000 కడుతున్నాను. అండ్ సూపర్ టాప్అప్ ఒక 90 lakh సూపర్ టాప్అప్ ఉంది, ఆ సూపర్ టాప్అప్ కి 4,000 కడుతున్నాను. సో ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో బేస్ ప్లాన్ ఒకటి తీసుకొని సూపర్ టాప్అప్ కూడా తీసుకుంటే అక్కడ కాస్టింగ్ ని కొంచెం రెడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, వన్ ఇంపార్టెంట్ స్టెప్. అది కాకుండా పోర్టింగ్ అంటే వాళ్ళు చెక్ చేసుకోవాలి ఆల్రెడీ ఒకవేళ ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీలో ఉంటే. ఎందుకంటే జనరల్ గా ఎప్పటి నుంచో 50 నుంచి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అనుకుందాం హెల్త్ ఇన్సూరెన్స్. వాళ్ళు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి కొత్త ప్రోడక్ట్ ఎక్స్ప్లోర్ చేయరు, దాన్నే రెన్యూ చేసుకుంటూ వచ్చేస్తుంటారు. సో అక్కడ వాళ్ళకు ఇలా సూపర్ టాప్అప్ అనే ఆప్షన్ ఉంది అనే విషయం తెలియకపోవచ్చు, ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయరు అసలు. సో అట్లాంటి కేసులో మీరు ఎవ్రీ ఇయర్ ఏం చేయండి అని అంటే యూ చెక్ విత్ ది అదర్ కంపెనీస్ ఆల్సో. అంటే వేరే కంపెనీలో బేస్ ప్రీమియమ్స్ ఏమైనా తగ్గినాయా ఆర్ సూపర్ టాప్అప్ ఆప్షన్ ఉందా. సో ఇట్లా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఏమైతుంది అని అంటే మనం అదే కట్టిన అమౌంట్ లో వీ కెన్ గో ఫర్ ఏ హయ్యర్ కవర్. ఒకటి సూపర్ టాప్అప్ తీసుకునడమే కాకుండా ఎగ్జిస్టింగ్ గా ఉంటే బేస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, తక్కువకి వస్తుందా. అండ్ ఈ 2 చేసినప్పుడు అండి వన్ ఇంపార్టెంట్ పాయింట్, కొంతమంది ఏం చేస్తున్నారంటే బేస్ సూపర్ టాప్అప్ డిఫరెంట్ కంపెనీలో తీసుకుంటున్నారు, అక్కడ క్లెయిమ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. సో 2 ఒకటే కంపెనీ ఉంటే క్లెయిమ్ స్మూత్ గా అయిపోతుంది. లేకపోతే మళ్ళీ మనము కట్టేసి మళ్ళీ రియంబర్స్ పెట్టుకోవడము ఇది చేయాల్సి వస్తుంది అనమాట. సో థర్డ్ కండిషన్ ఏంటి అని అంటే, థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ ఫ్లోటర్స్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో 2 adults 2 kids ఉన్నారు, ఆ తర్వాత ఇంకో 2 పేరెంట్స్ ఉన్నారు, సీనియర్ సిటిజన్ పేరెంట్స్. ఒకవేళ అందరికీ కలిపి ఒకే పాలసీ తీసుకుంటే డెఫినెట్ గా ప్రీమియం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అని అంటే ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ లో ప్రీమియం డిరైవ్ చేసేటప్పుడు ఎల్డర్ ఏజ్ ఎవరిదే ఉందో, హైయెస్ట్ ఏజ్ ఎవరిది ఉందో వాళ్ళ ఏజ్ ని బట్టి ప్రీమియం డిసైడ్. సో ఇట్లాంటి చోట అంటే ఫ్యామిలీ ఫ్లోటర్ అనే ఆప్షన్ ఉన్నప్పుడు ఏంటంటే మనము సపరేట్ చేసి కూడా చూసుకోవాలి. అంటే ఈ 2 adults 2 kids కి ఎంత ఉంది, ఈ 2 పేరెంట్స్ కి సీనియర్ సిటిజన్స్ కి ఎంత ఉంది. అప్పుడు సపరేట్ చేసి చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రీమియం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటంటే నేను యాజ్
ద కాస్ట్ ఈజ్ మోర్. అంటే ఈ సీనియర్ సిటిజన్స్ కి కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి Right. ఈ ఫ్యూ పాయింట్స్ చెప్తున్నాను. వన్ ఈజ్ పోర్టింగ్, అంటే ఎగ్జిస్టింగ్ బేస్ ఎక్కువ ఉందా, కొత్త వాటిల్లో తక్కువ ఉందా చెక్ చేసుకోవడము. ఒకటి సూపర్ టాప్ అప్ యాడ్ చేసుకోవడము, ఇంకోటి ఫ్యామిలీ ఫ్లోటర్స్ చూసుకోవడము. సో ఇట్లాంటివి చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి కాస్టింగ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా ప్రివెంటివ్ కేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పేసి మనము ఫుడ్ ఇష్టం ఉన్నట్టు తీసుకోవడము. సో ఎందుకు అని అంటే క్లెయిమ్స్ అంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు మనకు ఆ బాడీ ఏజింగ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇల్నెస్ ఇవన్నీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ క్లెయిమ్స్ కూడా సిమిలర్. సపోజ్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారనుకోండి, సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రాను ప్రీమియం కూడా తగ్గుతుంది. ఎందుకు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లో స్లాబ్ టు స్లాబ్, ఇప్పుడు 55 కి ఒక ఏజ్, 56 కి ఒక ఏజ్ కి ఒక ప్రీమియం ఎందుకు ఉందంటే డే బై డే, ఇయర్ ఆన్ ఇయర్ అక్కడ వాళ్ళకి రిస్క్ పెరుగుతుంది కాబట్టి. మనం హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఫాలో అవుతే ఏంటంటే అది రెడ్యూస్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడము మంచిది, కానీ ఉంది కదా అని చెప్పి మనము మన లైఫ్ స్టైల్ అంతా మార్చుకోకుండా ఉంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ పాయింట్. కాస్టింగ్ ఒకటే రెడ్యూస్ చేయడం కాదు, అసలు ఆ కాస్టింగ్ అవసరం ఎందుకు వస్తుంది అనేది ఆలోచించుకొని ఆ రెగ్యులర్ గుడ్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతే అక్కడ కూడా మనకు ఓన్లీ ఆ ప్రీమియం తోనే అయిపోతుంది. అంటే ఇప్పుడున్న పాలసీస్ లో ఎలా వచ్చాయంటే అండి, మీరు క్లెయిమ్ చేయలేదు అనుకోండి, పెరగదు ప్రీమియం, ఇట్ రిమైన్స్ సేమ్. ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు పాలసీలో. అంటే దాని అర్థం ఏంటి, ఎవరైనా సీనియర్ సిటిజన్ 60లో పాలసీ తీసుకుంటే ఇది వరకు 65కి వెళ్ళేసరికల్లా ఎక్కడికో వెళ్ళిపోయేది ప్రీమియం. బట్ ఇప్పుడు 60లో ఉండి ప్రివెంటివ్ కేర్ జాగ్రత్తగా తీసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి క్లెయిమ్ ఏం చేయకపోతే యూ విల్ పే ద సేమ్ ప్రీమియం టిల్ ఈవెన్ 70. సో అది కూడా ఒక విధంగా మీరు ఆ కాస్ట్ ని రెడ్యూస్ చేసినట్టు అవుతుంది. సో ఈ స్టెప్స్ అన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే యూ విల్ బి ఏబుల్ టు రెడ్యూస్ ద కాస్ట్. కానీ నేను దీన్నే పక్కన పెట్టుకొని క్లెయిమ్ వచ్చినప్పుడు దీంతోనే చేస్తా అంటే దట్ విల్ ఈట్ యువర్ రిటైర్మెంట్ కార్పస్. ఆ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు. మీ రిటైర్మెంట్ ఏజ్ లో ఎవరైతే వీడియో చూస్తున్నారో రిటైర్మెంట్ ఏజ్ లో ఉన్నారో ఈ హెల్త్ కేర్ కాస్ట్ అనేది ఒక ఎక్స్పెన్స్ గా డిఫాల్ట్ గా యాడ్ చేసి పెట్టుకోవడమే మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. సీనియర్ సిటిజన్స్ విషయంలో అంటే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో వాళ్ళకి అధిక ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలనే అంశం గురించి చాలా చక్కగా మేము విశ్లేషణ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.